సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే బ్రోకలీ సూప్. బ్రోకలీ సూప్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. బ్రోకలీ, ఉప్పు, మిరియాల పొడి, వెల్లుల్లి, నెయ్యి కాకపోతే నూనె కాకపోతే వెన్న కూడా ఉపయోగించుకోవచ్చు. వెన్న, నెయ్యి ఉపయోగించడం వల్ల, వీటిలో ఏదో ఒకటి ఉపయోగించడం వల్ల దీనికి ఒక ప్రత్యేకమైన టెక్స్చర్ వస్తుంది, ఒక ప్రత్యేకమైన టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ బ్రోకలీని చక్కగా మనము గ్రైండ్ చేసేసుకోవాలి. సూప్ చేస్తున్నాం కాబట్టి దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. చక్కగా చిన్న ముక్కలు చేసేసాను. కొంచెం వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసేసుకుందాం. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఇది చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాము. దీన్ని మనం చక్కగా సూప్ చేసేసుకోవటమే. సో గ్రీన్ కలర్ కదా, గ్రైండ్ చేసేటప్పటికి ఏంటంటే ఒక పసరవాసన లాగా ఉంది. అది మనం కుక్ చేసేటప్పటికి ఆ స్మెల్ చాలా అపటైజింగ్గా మారిపోతుంది. పసర ఏంటంటే మనకి అందులో క్లోరోఫిల్ ఉంటుంది. తర్వాత అది మనకి హిమోగ్లోబిన్ పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది. కంటి ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి క్యారోటినాయిడ్స్ ఇందులో ఉంటాయి. అలాగే మనకి కాల్షియం కంటెంట్ చాలా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే పెరిగే పిల్లలకి యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఓల్డ్ ఏజ్లో కాల్షియం లోపం వల్ల బాధపడే వాళ్ళకి ఇలాంటి సూప్ ఫామ్లో కనిపిస్తే వాళ్ళకి మామూలుగా మెంటల్ రిలీఫ్ ఉంటుంది సూప్ తీసుకోవటం వల్ల. అలాగే ఎక్స్ట్రా కొంచెము పోషకాలు, ముఖ్యంగా కాల్షియము, ఐరన్ లాంటివి వాళ్ళకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇది గ్రైండ్ చేసి మనం తీసుకోవటం వల్ల ఏంటంటే అరుగుదల అనేది ఈజీగా ఉంటుంది. సూప్ ఫామ్లో తీసుకోవటం వల్ల ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల అరుగుదల అనేది చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో కొంచెం హీట్ అయిపోయింది కదా, కొంచెం అంత నెయ్యి, నెక్స్ట్ మిరియాల పొడి, అది వాసన వస్తున్నప్పుడు తగినంత ఉప్పు, ఇమీడియట్గా మనము గ్రైండ్ చేసుకున్నటువంటి బ్రోకలీ మిశ్రమం ఇందులో వేసేయటం. తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మనము వెల్లుల్లి ఫైన్గా దీంట్లోకి కట్ చేసేస్తున్నాను. వెల్లుల్లి యాడ్ చేయటం వల్ల ఒక స్పెషల్ టేస్ట్ అనేది రావటమే కాకుండా గ్రేట్ రిలీఫ్ ఉంటుందన్నమాట వెల్లుల్లి ఇలా సూప్ ఫామ్లో తీసుకుంటుంటే కనుక. మనం ఇంకేం చేయనవసరం లేదు. అది చక్కగా బాయిల్ అయిపోయిన తర్వాత సర్వ్ చేసేసుకోవటమే. అంత సింపుల్ ఇది. కానీ దీని నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకటేంటంటే ఆల్రెడీ మీకు చెప్పాను, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే టీనేజ్ వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వెయిట్ లాస్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి సూప్ రెడీ చేసి తీసుకుంటే కనుక దీంట్లో ఉన్నటువంటి ఫైబర్ కంటెంట్ ఏంటంటే స్టమక్ని ఫుల్గా ఉండేటట్టు చేస్తుంది. అలాగే వాటర్ మనం యాడ్ చేసేటప్పటికి వాల్యూమ్ పెరుగుతుంది అన్నమాట. అంటే పొట్ట నిండిపోతుంది. మనం ఒక సూప్ తీసుకునేటప్పుడు పొట్ట నిండిపోతుంది. అలాగా వన్ మీల్ మనము ఈజీగా స్కిప్ చేసేసి ఒక సూప్ తీసుకుని దాంతోపాటు కొన్ని నట్స్ కానీ, జస్ట్ ఒక గుప్పెడన్ని నట్స్ కానీ, లేకుంటే గుప్పెడన్ని సీడ్స్ కానీ, లేకపోతే స్ప్రౌట్స్ కానీ, లేకుంటే ఒక ఎగ్ కానీ, లేకుంటే 2 eggs కానీ, లేకుంటే 2-3 చికెన్ పీసెస్ కానీ, అట్లాంటివి, లేదంటే 2-3 ఫిష్ పీసెస్ కానీ, అట్లాంటివి తీసుకుని ప్రోటీన్ సోర్స్ కోసము
ఇది మనము ఎనర్జీ ఇందులోంచి కూడా కొంచెం ఎనర్జీ ఉంటుంది, ఎందుకంటే మనకి బ్రోకలీ నుంచి వచ్చే ఎనర్జీ చాలా తక్కువ ఉంటుంది క్యాలరీస్. కాదంటే మనం ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసాం కాబట్టి ఆ ఎనర్జీ మనకి కంపల్సరీ వస్తుందన్నమాట. ఆ ఎనర్జీ మనం కార్బోహైడ్రేట్ లాగా ఉపయోగించుకుంటాము. మిగిలింది ప్రోటీన్ సోర్స్ ఒకటి యాడ్ చేసుకుని తీసుకుంటే కనుక వెయిట్ లాస్ ఎక్సలెంట్గా అయిపోతుంది. ఒక్క మీల్ అలా చేస్తే కనుక వెయిట్ లాస్ చక్కగా అవుతుందన్నమాట. చూడండి చక్కగా బాయిల్ అవుతుంది. నెయ్యి, మిరియాలు, తర్వాత వెల్లుల్లి ఇందులో యాడ్ చేసేటప్పటికి ఏంటంటే మనకి ఆ ఫ్లేవర్స్ అనేవి ఎక్సలెంట్గా అయిపోతుందన్నమాట. ఆ పసరవాసన అనేది పూర్తిగా పోతుంది. ఇందులో థిక్నెస్ కోసము మనము కార్న్ఫ్లోర్ కానీ అటువంటివి ఏమీ అవసరం లేదు. పల్చటి సూప్ అనమాట, ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు మీరు ట్రై చేయాల్సింది. సో చక్కగా మరిగిన తర్వాత ఆ మంచి అరోమా ఏదైతే ఉందో అది చక్కగా మొత్తం కిచెన్ అంతా వ్యాపించి ఇల్లంతా వ్యాపించిన తర్వాత అప్పుడు మనము ఆ సూప్ని దించి సర్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అరోమా అంత చక్కగా ఉంటుంది. వెల్లుల్లి, తర్వాత మిరియాల పొడి, ఉప్పు ప్లస్ బ్రోకలీ ఇవన్నీ కలిసేటప్పటికి చాలా చక్కటి అరోమా మొత్తం అంతా ఇల్లంతా వ్యాపిస్తుంది అనమాట మనం ఇది కుక్ చేస్తున్నప్పుడు. అయితే ఈ సూప్స్ అనేవి ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకుంటే మంచిది అని అడిగితే కనుక యూజువల్గా మనము సూప్స్ అనేది జనరల్గా మన కల్చర్లో చాలా తక్కువగానే తీసుకుంటాం. జనరల్గా సూప్స్ మనము ఫంక్షన్స్లో తీసుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అనారోగ్యం ఉన్నప్పుడు ఆహారం తీసుకోనప్పుడు సూప్స్ రెడీ చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది. సూప్ బదులుగా రెగ్యులర్గా మన కల్చర్లో తీసుకునేది ఏంటంటే రసం, అంటే చారు, అది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అనమాట. అంటే ఒక లిక్విడ్ ఫుడ్ అనేది మనం తీసుకుంటూ ఉంటాం. సూప్ జనరల్గా ఏంటంటే అపిటైజర్ లాగా ఉపయోగిస్తారు. అది కొంచెం చిన్న హాఫ్ కప్ తీసుకుంటే కనుక మనకి పొట్టలకు వెళ్ళిన వెంటనే అది మన డైజెస్టివ్ జ్యూసెస్ని స్టిమ్యులేట్ చేసి ఆకలి అనేది పుట్టిస్తుంది అనమాట. సో వితిన్ హాఫ్ అన్ అవర్లో మనము ఆహారం తీసుకుంటే కనుక అది మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే సూప్ వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి డైజెస్టివ్ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రెడీగా ఉండి వచ్చే ఆహారాన్ని రిసీవ్ చేసుకొని దాన్ని చక్కగా డైజెస్ట్ చేసే ఆ స్టేజ్లో ఉంటుంది. కాబట్టి మనము సూప్ తీసుకున్న ఒక వితిన్ 30 minutes లోపల ఆహారం తీసుకుంటే కనుక చాలా మంచిది. సో మనం ఎలాగా మన కల్చర్లో రసం తీసుకోవటం ఉంది కాబట్టి ఆ రసం బదులుగా మనం కొన్ని సూప్స్ రెడీ చేసుకోవచ్చు. లేకుంటే రసంని కూడా మనము ఇంప్రొవైజ్ చేసి ఇట్లాంటి ఆహార పదార్థాలు మిక్స్ చేసి తీసుకుంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఈ వాటరీ ఫుడ్స్ ఏం చేస్తాయంటే మన అరుగుదలని సిస్టంలో మన బాడీలోకి వెళ్ళటానికి ఈజీగా ఉంటుంది, అరుగుదలకి చక్కగా హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకి సూప్ తీసుకోవటం వల్ల. సో చక్కగా ఇది కుక్ అయిపోయింది, ముందు కంటే కొంచెం చిక్కబడింది. సో దీన్ని మనం సర్వ్ చేసేసుకుందాం. వావ్, ఎంత అపెటైజింగ్గా ఉందో చూస్తుంటే, బ్యూటిఫుల్. సో ఇది ఈ బౌల్ ఒకటి తీసేసుకుని ఒక 2 eggs బాయిల్ చేసి తీసుకుంటే కనుక ఒక మీల్ రీప్లేస్ చేసుకోవచ్చు మనం వెయిట్ లాస్ చేసేవాళ్ళు. లేకపోతే ఒక 2 ఫిష్ ముక్కలు జస్ట్ ఎయిర్ ఫ్రై లాగా చేసుకుని మంచి మసాలా పెట్టుకుని ఎయిర్ ఫ్రై చేసుకుని దాంతోపాటు ఈ సూప్ తీసుకుంటే ఒక మంచి మీల్ రీప్లేస్మెంట్. ఒక ½ కప్ స్ప్రౌట్స్ తీసుకుని దాంతోపాటు సూప్ తీసుకుంటే ఎక్సలెంట్ అనమాట. సో ఇలా మనం ఎన్నన్నా చెప్పుకోవచ్చు. ఎన్నో రెసిపీస్ మనం సూప్ని ఆధారంగా ఎన్నో మీల్స్ని మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే సూప్ నుంచి వచ్చే పోషకాలు రెడీ టు అబ్జార్బ్గా ఉంటాయి కాబట్టి సూప్ని మనం ఒక పార్ట్ ఆఫ్ ది మీల్ ప్లాన్లో చేసుకుంటే కనుక ఎక్సలెంట్. ట్రై చేసి చూడండి.